దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అంశం పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఈరోజు అంశం ఏంటంట? పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు వర్తమానం వింటున్న నీవు ధన్యుడు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పేదలను మనం కటాక్షించినప్పుడు మనం ధనిలం అవుతూ ఉంటాం. కటాక్షించడం అంటే పేదల పట్ల కనికరము, దయ, వాత్సల్యత, ప్రేమ కలిగి ఉండడం కటాక్షించడము. ఎప్పుడైతే ఈ రీతిగా మనము పేదల పట్ల ఉంటామో దేవుడు మనల్ని ధన్యకరమైన జీవితంతో మార్చేస్తాడు, లేదా ధన్యకరంగా మారుస్తాడు, ధన్యులుగా చేస్తాడు మనల్ని. దేవుడు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ పేదల పట్ల అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు. పాత నిబంధనలో ప్రేమ కలిగి ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా పేదల పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. అనగా వాత్సల్యత కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, కటాక్షము కలిగి ఉన్నాడు. ఎవరు పట్టండి? పేదల పట్ల. ఆయన బిడ్డలైన మనం కూడా ఆయన ఎలాంటి కటాక్షము పేదల పట్ల కలిగి ఉన్నాడో అదే రీతిగా మనము కూడా పేదల పట్ల కటాక్షము కలిగి ఉంటే మనము ధనిలమవుతాం. ఈ శుభ సందర్భాల్లో, రాబోయే శుభ సందర్భాల్లో పేదల పట్ల మనం కటాక్షం కలిగి ఉంటే మనము ధన్యులమవుతాం. దయచేసి ఏంటా ధన్యత అనేది కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. చూద్దాం మాటలు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరికీ చూడండి. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అలాగనే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తన పొరుగువాని తిరస్కరించువాడు, పాపము చేయవాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. భక్తుడైన దావీదు ద్వారా ఈ మాట మొదటగా మనం విన్నాం. తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట పలికిస్తుండగా మనం వింటున్నాం. చూడండి, ఈ రెండు వాక్య భాగాల్లో సేమ్ అదే వర్డ్ కనపడుతుంది, అదే వాక్యం కనపడుతుంది. మరొకసారి కీర్తనలో 41:1 మనం చదివితే పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అలాగనే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వాక్యం చదివితే తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు, పాపము చేయవాడు, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. హల్లెలూయా. రెండు చోట్ల ఈ మాట దేవుడు రాయించాడంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆయన పేదలను కటాక్షిస్తాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఏం చేయాలంట? పేదలను కటాక్షించాలి. ఇప్పుడు సందేహం రావచ్చు, నేనే పేదరాలిని, నేనే పేదవాడిని, నేనెక్కడ పేదలను కటాక్షించేదని. నీకంటే పేదవారు ఉంటారే, నీకంటే దరిద్రులు ఉంటారే, నీకంటే నిరుపేదలు ఉంటారే, వారి మీద నీ కటాక్షము చూపించాలి. హల్లెలూయా. ఇంతకీ నా ప్రియ సహోదరి సోదరుడా, వారి మీద కటాక్షం చూపిస్తే మనకొచ్చే ఆశీర్వాదాలు ఏంటి? మనకొచ్చే ధన్యత ఏంటి? ధన్యత అనగా సంతోషించే సమయం, ఆనందించే సమయం, అదే ధన్యత. కనుక ఏంటి? పేదలు మనం కటాక్షిస్తే ఎలా ధన్యులమవుతాం అని చూసినట్లయితే కీర్తనలో 41వ అధ్యాయం 1వ వాక్యాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ మనం చదువుదాం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. దేవుని స్తోత్రం. ఏంటో ధన్యత అనంటే, ఆపత్కాలంలో మనము గాని పేదల పట్ల కటాక్షం చూపిస్తే, ప్రేమను చూపిస్తే, కనికరం చూపిస్తే, చేతిగా సహాయం చేసినట్లయితే
మన ఆపత్తి కాలంలో మన దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆపత్తి కాలమందు ఎవరైతే పేదల పట్ల కటాక్షం కలిగి ఉంటారో వారిని ఆపత్ కాలమందు ఆపదల్లో దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పేదలను కటాక్షిద్దాం, ఆపదల్లో మనం తప్పించబడతాం. దీనికి సంబంధించిన వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి ఆ మాటలు, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆపత్ కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఎవరండి? పేదలను కటాక్షించినప్పుడు కరువు కాలంలో సిగ్గుపడలేకుండా ఆ కరువు కాలంలో దేవుడు తప్పించి, కరువు కాలాన్ని తప్పించి తృప్తిగా భుజించే స్థితి దేవుడు వారికి ఇస్తాడు. ఇదే ధన్యత, ఇదే ఆనందం, ఇదే సంతోషం. మొట్టమొదటిగా ధన్యత అంటే ఏంటంటే పేదవాడిని కనికరించినప్పుడు, కటాక్షించినప్పుడు ఆపత్తి కాలంలో మనము తప్పించబడతాం. అంత మాత్రమే కాకుండా ఆ బాధల్లో, ఆ కష్టాల నుంచి తప్పించబడి దేవుడి చేత చెప్పండి తృప్తి పొందే రీతిగా మన జీవితాలను దీవెనకరంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే రెండవదిగా మనం చూద్దాం. దయచేసి పేదలను కటాక్షించినప్పుడు దేవాతి దేవుడు మన జీవితాల్లో ఇచ్చే ధనిత ఏందో, ఆశీర్వాదం ఏందో రెండవదిగా మనం చూద్దాం. అదే కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. దేవుని స్తోత్రం. నంబర్ 1, తప్పిస్తాడు. కష్టాల్లో, కరువులో తప్పిస్తాడు. నంబర్ 2, కాపాడి బ్రతికిస్తాడు. ఏం చేస్తాడంట? కాపాడి బ్రతికిస్తాడు. ఎవరినండి? పేదలను కటాక్షించినప్పుడు. దేవుని స్తోత్రం. పేదలను మనం కటాక్షించినప్పుడు దేవాతి దేవుడు మన జీవితాలలో మనల్ని తప్పించి చెప్పండి రెండవదిగా కాపాడి బ్రతికిస్తాడు. ఈ రోజు నుంచి పేదల పట్ల మనం కటాక్షం కలిగి ఉన్నాం. 2 విషయాలు చూసాం. నంబర్ 1, ఆపదలో తప్పిస్తాడు. నంబర్ 2, కాపాడి మనల్ని బ్రతికిస్తాడు. నంబర్ 3 చూద్దాం. చూడండి, అదే కీర్తన గ్రంథం 41వ అధ్యాయము మరి కంటిన్యూ చేద్దాం. 2వ వాక్యాన్ని చదువు. భూమి మీద వాడు ధన్యుడగును. ఏంటి ధన్యత అంటే చూద్దాం. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. దేవుని స్తోత్రం. పేదలను మనం కటాక్షించినప్పుడు సహోదరి సోదరుడా, పేదల పట్ల దయా, ప్రేమ, కనికరు మనం చూపించినప్పుడు మనము ఏమండి శత్రు చేతికి అప్పగించబడకుండా కాపాడబడతాం. నీవు అనుకుంటున్నావు పేదవాడికి పెడితే నేను తరిగిపోతానేమో, పేదవాడికి సహాయం చేస్తే నేను తగ్గిపోతానేమో, నాకు లేకుండా పోతుందనేమో అని అనుకుంటున్నావేమో. కాదు నా సహోదరి సోదరుడా, పేదవారి మీద కటాక్షం చూపించినప్పుడు శత్రు చేతికి మనల్ని దేవుడు అప్పగించడు. భూమి మీద మనం ధనిలమవుతాం. దేవుడి స్తోత్రం. ఈ రోజు నుంచి వాక్యం వింటున్న సహోదరి సోదరుడా, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, ఏ జిల్లాలో ఉన్నప్పటికీ పేదల పట్ల నీకున్న సమృద్ధిని బట్టి, నీకున్న స్థాయిని బట్టి నీవు వారి పట్ల కటాక్షము కలిగి ఉంటే దేవుడు నిన్ను శత్రువు చేతికి అప్పగించకుండా నిన్ను కాపాడి భూమి మీద నిన్ను ధన్యుడిగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే 4వ ఆశీర్వాదం మనం చూద్దాం. అదే కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడంట? రోగశయ్య మీద అనగా రోగం ఉండగా, పేదలను కటాక్షించే వారికి రోగం రాగా, అనారోగ్యం రాగా దేవాతి దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు, స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. 4వ ఆశీర్వాదం, 4వ ధనిత ఏంటంటే 3వ వాక్యం మరొకసారి చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. స్వస్థత ఎందుకు రాలేదో తెలుసా నీకు? ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా
ఎన్ని వైద్యాలు చేయించుకున్నా, ఎంత వైద్యం చేయించుకున్నా, ఎంత ధనం ఖర్చు పెట్టినా ఎందుకు నీకు స్వస్థత రావట్లేదు తెలుసా సహోదరి సోదరుడా? పేదల మీద నీకు కటాక్షం లేదు కనుక నీకు స్వస్థత కలగట్లేదు. పేదల పట్ల ఎప్పటికప్పుడు నువ్వు కరుణా కటాక్షములు కలిగి ఉండు. దేవాతి దేవుడు తన చేయి చాచి నిన్ను ముట్టి నీకున్న రోగాన్ని స్వస్థపరుస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు చెప్తున్న ఈ మాట నిరర్థకము కాదు. పేదల పట్ల కటాక్షమును కలిగి ఉన్నప్పుడు నీ రోగాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు చూసే ఇప్పటికీ. అందుకే ఆయన అంటాడు, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం దయచేసి 2వ వాక్యాన్ని మనం చదివినట్లయితే దానికి సంబంధించిన మాట చూద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును, సియోనుల నుండి ఆయన నిన్ను ఆదుకును గాక. హల్లెలూయా. రోగం కలిగి ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటాడు, రోగం కలిగినప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలముల నుండి, సియోను నుండి నిన్ను బాగు చేస్తాడు. నా సహోదరి సోదరా, అనారోగ్యంతో ఎందుకున్నావో తెలుసా? ఇదిగో దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. పేదల పట్ల కటాక్షం నీకు లేదు కనుకనే రోగంతో బాధపడుతున్నావు. ఆ రోగం విడుదల కావాలని, స్వస్థత పొందాలని, నెమ్మది పొందాలని మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. పేదల పట్ల నా కుమార్తె, నా కుమారుడు కటాక్షము కలిగి ఉండు, దయ చూపిస్తుండు, ప్రేమను చూపిస్తుండు. నేను నా చేయి చాపి నీ రోగ సమయంలో ఆదుకుంటాను, నిన్ను స్వస్థపరుస్తాను. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, మనందరం కూడా ఈ రీతిగా పేదల పట్ల కటాక్షం కలిగి ఉందాం. ఇలాంటి ఆశీర్వాదాలు మనం పొందుదాం. ఇంతకీ పేదల పట్ల కటాక్షము ఎలా చూపించాలి? కటాక్షం చూపించండి, పేదలను కనికరించండి, పేదల పట్ల కటాక్షం కలిగిన వాడు ధనుడని చెప్తున్నది కదా వాక్యము. కానీ ఎలా కటాక్షం చూపించాలి, ఏ విషయంలో కటాక్షం చూపించాలి అని మనకు సందేహం రావచ్చు. ఇప్పుడు వాక్యములను చూద్దాం. ఎలా కటాక్షం చూపించాలో తెలుసా? నంబర్ 1 మనం చదివినట్లయితే, పేదలు మన వైపు చూసి చేయి చాపి వారు అక్కర కొలది అడిగినప్పుడు వారు అక్కర తీరేంత వరకు మనం సహాయం చేసినట్లయితే మనము వారి మీద కటాక్షం కలిగినట్లు. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, వారి అక్కర చొప్పున మనం సమృద్ధిగా వారి అక్కర తీర్చినట్లయితే వారి మీద మనము కటాక్షము చూపినట్లు. హల్లెలూయా. దీనికి సంబంధించిన వాక్యాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. సహోదరి సోదరుడా, జాగ్రత్తగా అందరూ చూడండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వాక్యం నుంచి చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశమందు, నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యకముగా వానికి అప్పయ్యవలెను. దేవుని స్తోత్రం. పేదవాడు మన సహోదరులు ఒకటి ఉన్నట్లయితే, అద్దెవాడు మన దగ్గరికి వచ్చి ఆయనకి ఎంత అక్కరుందో అంత అడిగినప్పుడు మనము చాలినంత అక్కర తీర్చుకోకపోతే, అవశ్యకముగా ఖచ్చితంగా చెయ్యి ముడుచుకోకుండా మనం సహాయం చేసినట్లయితే మనము కటాక్షము చూపించినట్లు. దేవుని స్తోత్రం. పేదల మీద ఈ రీతిగా కటాక్షం చూపించినట్టు. ఇంకా చూడండి, కటాక్షం చూపిస్తే మనకేం కలుగుతుందో చూద్దాం. కంటిన్యూ చేద్దామా? విడుదల సంవత్సరమైన ఎడల 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడము. పేదవాడైన నీ సహోదరి ఎడల కటాక్షము చూపక
నీవు వానికి ఏమి ఈకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నా సహోదరి సోదరా, పేదల పట్ల కటాక్షం చూపించకుండా వాని అక్కర కొలది అవశ్యకముగా మనం సహాయం చేయకపోయినట్లయితే, ఆ పేదవాడు దేవునికి కానీ మొరపెట్టినట్లయితే అప్పుడు మనము పాపము చేసిన వారం అవుతాం. కనుక పాపం చేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా పేదవాళ్ళ మీద కటాక్షం చూపించి మనము ధనిలం అవుదాం. ఇంతవరకు చెప్పిన ఆశీర్వాదాలు మనం పొందుదాం. అందుకే ఆయన చెప్తున్నాడు, ఒకవేళ నీవు గాని ఆ పేదవాడు సహోదరుడైనటువంటి ఆ పేదవాడి పట్ల కటాక్షం చూపించకపోతే అది నీకు పాపమగును. ఒకవేళ కటాక్షం చూపిస్తే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో కంటిన్యూ చేద్దామా? నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను, అనగా ఖచ్చితంగా పేదవాడికి అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవ్వలను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. నా సహోదరి సోదర, పేదవాడికి ఇచ్చేటప్పుడు పేదవాడికి ఇచ్చిన తర్వాత మనసులో విచారపడకూడదు. మనం దేవుడు ఏం చేయమన్నది చేయాల. మనం నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. పేదవానికి నిశ్చయముగా నీ చేయి చాపాలి, వాని అక్కర కొలది అక్కర తీర్చాలి అని దేవుడే మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పని చేయాలి. ఒకవేళ చేసిన తర్వాత మనసులో ఏం చేయకూడదంట? విచారపడకూడదు. కంటిన్యూ చేద్దామా? ఇందువలన మీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా! ఏం చేస్తాడంటే మనల్ని ఎలా చూపించాలి కటాక్షము? పేదవాడి పట్ల ఎలా కటాక్షం చూపించాలి? పేదవాడు మన దగ్గరకు వచ్చి, మన పేదవాడనే సహోదరుడు మన దగ్గరకు వచ్చి, సహోదరిగానే వచ్చి వారు అక్కర కొలది అడిగినప్పుడు అక్కరికి సరిపడినంత మనం తీర్చినప్పుడు వారి మీద మనము కటాక్షము చూపించినట్లు అప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంట? మరొకసారి ఆ మాట చదువుకుందామా? ఇందువలన అనగా ఆ పేదల పట్ల అక్కర కొలది అక్కర తీర్చి కటాక్షం చూపించినప్పుడు ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో అనగా నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నిన్ను ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ఈ రోజు నుంచి సహోదరి సోదర పేదల పట్ల కటాక్షం చూపించు. వాని అక్కర కొలది వానికి సహాయం చేయి. మనసులో విచారపడకుండా దేవుడే నాకు సెలవిచ్చాడు, నేను ఆశీర్వించబడ్డానికి, నేను దీవించబడ్డానికి, నా కార్యాలు సఫలం అవడానికి, నేను బ్లెస్ చేయబడ్డానికి అని చెప్పి మనం ఏం చేద్దాం? పేదల పట్ల కటాక్షం చూపిద్దాం. అక్కర కొలది వారు అక్కర తీరుద్దాం. మనము దీవించబడదాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కంటిన్యూ చేద్దాం ఆ మాట. ఒకసారి 11వ వాక్యం కూడా చదువుకుందాం. పేదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను దేశములోనున్న నేను నీ దేశము, దేవుడు అంటున్నాడు, నేను చెప్తున్నాను నీకు, నీ దేశంలోనున్న నీ సహోదరులకు, దీనులకు, పేదలకు అవశ్యముగా నీ చెయ్య చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకు ఆజ్ఞాపించాడు? మనము ఆశీర్వదించబడడానికి, మన కార్యాలు సఫలం అవడానికి. అందుకే ఆయన అంటాడు పేదలకి, అలాగనే దీనులకు, పేదలకు చెప్పాలి. దీనులకు, పేదలకు అవసరంగా నీ చెయ్య చాపాలి, అక్కర కొలది తీర్చాలి, వారి మీద కటాక్షం చూపించాలి. నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. ఈ విధంగా కటాక్షం వారి మీద మనము చూపించాలి. దేవుని స్తోత్రం. వాళ్ళ అక్కర కొలది మనం అక్కర తీర్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కార్యాలను సఫలం చేస్తాడు, మనల్ని అనేకులకి దీవెనకరంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఇక రెండవదిగా పేదల పట్ల ఎలా కటాక్షం చూపించాలి? మొదటిదేమో మనం చూసాం. చెప్పండి. వాళ్ళు అక్కర కొలది అక్కర తీరంత వరకు మన సహాయము చేయాలి. ఇక రెండవదిగా చూద్దాం ఎలా పేదల పట్ల కటాక్షం చూపించాలి. రెండవదిగా చూస్తే నా ప్రియ సహోదరి సోదరా, రెండవదిగా దయచేసి వారికి న్యాయము తీర్చాలి. న్యాయము తీర్చే విషయంలో కటాక్షం చూపించాలి. చెప్పాలి మరొకసారి. ఎలా పేదల పట్ల కటాక్షం చూపించాలి? రెండవ పాయింట్ అంటే న్యాయము తీర్చే విషయంలో కటాక్షం చూపించాలి. మనం ఏం చేస్తాం తెలుసా?
పేదవాడైతే న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తాం. ధనికుడైతే, గొప్పవాడైతే, పేరున్నవాడైతే వాడు అన్యాయస్తుడైనా వాడికే న్యాయం చేస్తాం. సహోదరి సోదర, దేవాతి దేవుడు అంటున్నాడు పేదలను కటాక్షించడం అంటే రెండో పాయింట్ పేదల పట్ల న్యాయం చేయడమే, పేదల పట్ల కటాక్షం చూపించడము. చదువుకున్న ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం దయచేసి 82వ కీర్తన చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి చూడండి. వాక్యం వింటున్న సహోదరి సోదర జాగ్రత్తగా వినాలి. నువ్వు 82వ కీర్తన 3వ వాక్యం 4వ వాక్యం చదువుకున్నాం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమల గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఇదే వారి మీద కటాక్షం చూపించడం. వారికి న్యాయము తీర్చి భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించడం, వారి మీద మనము కటాక్షం చూపించడము. ఇలా కటాక్షం చూపించినప్పుడు నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. అందుకే ఆయన అన్నాడు కదా, ఈరోజు వర్తమానం ఏంటి? పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. పేదలను కటాక్షించినప్పుడు 4 రకాల ఆరోగ్య సూత్రాలు మనం చూసాం, క్షేమకరమైన ఆశీర్వాదాలు చూసాం. అలాగనే పేదలను ఏ రీతిగా కటాక్షించాలో చూసాం, ఎంతగా దీవించబడతామో చూసాం. ఇప్పుడు రెండో పాయింట్లో మనం చూస్తున్నాం, పేదలకి న్యాయం తీర్చే విషయంలో మనము కటాక్షం చూపించాలి, ప్రేమ చూపించాలి, దయ చూపించాలి, కనికరం చూపించాలి. మనం ఎవరి పట్ల చూపిస్తాం? సర్వసాధారణంగా ధనమున్న వారి మీద ప్రేమ చూపిస్తాం, కనికరం చూపిస్తాం, వారి మీద కటాక్షం చూపిస్తాం, వారికి న్యాయం చేస్తాం. కానీ పేదవాడికి మనం న్యాయం చేయలేం. దేవుడు అంటున్నాడు ఈ సమయంలో 82వ కీర్తన 3వ వాక్యంలో ఏమంటాడు తెలుసా? మరొకసారి ఆ మాట చదువుకుందాం. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారిని దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించుడి. హల్లెలూయా. ఇలా చేయడమే పేదల పట్ల మనము కటాక్షం చూపించడం. ఇంతకీ ఇలా చూపించినప్పుడు, న్యాయం చేసినప్పుడు మన జీవితాల్లో ఎంత కృప ఉంటుందో మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు ఆయన. వారికి న్యాయం చేయండి, పేదవాళ్ళని అన్యాయం చేయొద్దు, పేదవాళ్ళ మీద కటాక్షం చూపించి న్యాయం చేయండి అని అంటూ లేవియకాండం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ రాయబడి ఉంది. చదువుదాం. 19వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లేవియకాండము 19వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుదాం. చెవిటివాణ్ణి తిట్టకూడదు, గుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు, నీవు నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను, అన్యాయము తీర్పు తీర్చకూడదు, పేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్పవాడిని అభిమానం చూపకూడదు, పేదవాడిని పక్షపాతం చూపకూడదు. న్యాయం కరెక్ట్ అయితే పేదవాళ్ళ పట్ల మనం ఏం చేయాలి? న్యాయము తీర్చాలి, న్యాయము చేయాలి. భక్తుల చేతిలో వచ్చే వారిని మనం ఏం చేయాలి? విడిపించాలి. ఎప్పుడైతే ఈ పని నువ్వు చేస్తావో సహోదరి సోదరా, న్యాయం కలిగి పేదల పట్ల వారిని వారి కష్టాల్లోంచి భక్తుల చేతిలోంచి నువ్వు విడిపిస్తావో, అదే వారి మీద కటాక్షం కలిగి ఉండడం, అదే వారి మీద ప్రేమ కలిగి ఉండడం. ఇప్పుడు నీవు గొప్ప ధనుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యోబును మనం చూసినప్పుడు, భక్తుడైన యోబును మనం చూసినప్పుడు ఆయన పేదవారి పట్ల న్యాయం చేసి ఆయన చేతి పనిని దేవుడి చేత ఉన్నతమైన ఆశీర్వాద స్థితిని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూద్దామా యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం చూస్తే ఆయన పేదల పట్ల ఎలాంటి న్యాయం చేశాడో, ఎంత కటాక్షం చూపించాడో, ఎంతగా ధన్యుడయ్యాడో వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఓజి దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని స్తోత్రం. మనం చదవబడిన
ఆ వాక్య భాగంలో 4 పాయింట్లు మనం చూసాం. అందులో 2వ పాయింట్ ఏంటంట? న్యాయవంతుడు. పేదల పట్ల న్యాయవంతుడు ఆయన. పేదల పట్ల చిరునవ్వు నవ్వి వారికి ఆయన ఆధారమయ్యాడు, అలాగే సహాయకుడయ్యాడు, అలాగే పేదవాడికి కుంటివాడికి కాళ్ళయ్యాడంట, విధవరాళ్ళకి తండ్రిగా ఉన్నాడంట. అంటే న్యాయం తీర్చే విషయంలో. అందుకే దేవుడు ఆయన చేతి పని ఏం చేశాడు? దీవించాడు. ఊజి దేశం మంది ఏమయ్యాడైనా గొప్పవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేదల పట్ల కటాక్షం చూపించిన యోబు జీవితం ధన్యకరంగా మారింది. ఈరోజు సహోదరి సోదర, పేదల పట్ల ఎలా ఉండాలి? మనం కటాక్షం చూపించాలి. ఎలా చూపించాలి? 2వ పాయింట్, న్యాయ విషయంలో పక్షపాతం చూపించకుండా గొప్పవారు ఉన్నారు, వారి పక్షాన్ని నువ్వు ప్రేమను చూపించి, గౌరవం చూపించి, అభిమానం చూపించి, పేదవాడి పట్ల న్యాయం ఉన్నా అన్యాయంగా మాట్లాడినట్లయితే నీవు వారి మీద కటాక్షం చూపించలేదు గనుక నువ్వు ధన్యుడు కాలేవు. ఉన్నట్లుగా పేదవాని పట్ల న్యాయం కలిగి మనం న్యాయం చేసి వారిని భక్తిహీన చేతుల నుంచి విడిపించినట్లయితే నువ్వు ధన్యుడివి, నువ్వు దీవించబడతావు యోగులాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే 3వదిగా చూద్దాం, ఎలా పేదల్ని మనం కటాక్షించాలి. ఎలా కటాక్షించాలో తెలుసా నా సహోదరి సోదరా? పేదలు మొర్రపెట్టినప్పుడు ఆలకించి సహాయం చేసే విషయంలో, సహాయం చేసే విషయంలో మనము కటాక్షించాలి. పేదలు మనకు మొరపెట్టినప్పుడు, వాళ్ళకున్న ఆపదను బట్టి, వాళ్ళకున్న సమస్యను బట్టి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి మనకు మొరపెట్టినప్పుడు వారు ఆ కష్టములోంచి విడుదల కోసం మొరపెట్టినప్పుడు ఆ మొర మన ఆలకించే విషయంలో కటాక్షం చూపిస్తే మనం ధన్యులమవుతాం. చదువుకుందాం సామెతల గ్రంథం. దయచేసి చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం బైబిల్ అని వాడు చూడండి దయచేసి. దరిద్రుల మొర వెనక చెవి మూసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడు. దరిద్రులు అంటే ఎవరండి? పేదలే కదా. పేదలే కదా. చూడండి, 3వ విషయంలో పేదల పట్ల ఎలా కటాక్షం చూపించాలంటే వారు మొరపెట్టినప్పుడు చెవి మూసుకోకూడదు. వెంటనే ఆ మొర ఆలకించి, ఆ బాధను ఆలకించి, ఆ సమస్యను ఆలకించి ఆ సమస్యను తీర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే పేదల పట్ల నువ్వు కనికరం కలిగిన వాడు అయినా, పేదల పట్ల కనికరం కలిగిన సహోదరి అయి ఉన్నావు. హల్లెలూయా. ఎలా వారి మీద కటాక్షం చూపించాలి? 3వ పాయింట్, వాళ్ళు మొరపెట్టినప్పుడు, పేదవారు మొరపెట్టినప్పుడు మొర ఆలకించాలి. పేదవాళ్ళు చెప్పేటప్పుడు ఎంత మాత్రం మనం వినం. వాడు పేదవాడు, పేదరాలు, ఆమె చెప్పేది నేను వినేదేంది? ఒక ధనికుడు చెప్తే, ఒక గొప్పవాడు చెప్తే, ఒక అధికారి చెప్తే శ్రద్ధగా వింటాను గనుక వారి దగ్గర నాకు ప్రతిఫలం ఉంటుంది అని అనుకుంటావు. కానీ పేదవాళ్ళను మొరపెట్టేటప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మంది నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళైనా, నిరుపేదలైనా, దరిద్రులైనా నీకు మొరపెట్టేటప్పుడు, వాళ్ళ బాధ నీతో చెప్పేటప్పుడు చక్కగా ఆలకిస్తున్నామంటే వారి మీద కటాక్షం చూపిస్తున్నావు. హల్లెలూయా. ఆలకించి తగిన సలహా ఇవ్వడము, తగిన సహాయం చేయడం, ఓదార్చడం, ధైర్యపరచడం, ఇవన్నీ మనం చేసినప్పుడు మనము పేదవారి మీద కటాక్షం చూపిస్తున్నాం. హల్లెలూయా. ఇంతకీ వారు మొరపెట్టినప్పుడు మనము ఆలకించి, వారిని ఆదరించి, ధైర్యపరిచి, ఆలోచించి చేయదగిన సహాయం చేస్తే మనము దేవుడికి మొరపెట్టినప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇదే గొప్ప ధన్యత. హల్లెలూయా. చదువుదాం మరొకసారి కంటిన్యూగా ఆ మాట చదువుదాం. దరిద్రుల మొర వెనక చెవి మూసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడు. దరిద్రుల మొర నువ్వు కానీ వినకపోతే, విని వాళ్ళకి సలహా ఇవ్వకపోతే, విని వాళ్ళకి సహాయం చేయకపోతే, విని వాళ్ళకి ఆదుకోకపోతే, వాళ్ళ పట్ల ప్రేమను కనపరచకపోతే నీవు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, నీవు దేవునికి మొరపెట్టేటప్పుడు దేవుడు కూడా ఆలకించడంట. నీ ప్రార్థనకి జవాబు రాదు. నా ప్రియ సహోదరి సోదరా, చాలా పర్యాయంలో మనము ప్రార్థన చేస్తుంటాం. ఆ ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదట? పేదల పట్ల వాడు మొరపెట్టినప్పుడు మనం ఆలకించలేదు, వాళ్ళ మీద కటాక్షం చూపించలేదు. అందుకనేమో
మన మొర దేవుడు ఆలకించట్లేదు, మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఈ రోజు నుంచి పేదల యొక్క మొర ఆలకిద్దాం, కౌగిలించుకుందాం, వారి మీద చేయి వేద్దాం, ధైర్యం చెప్దాం. వాళ్ళకున్న కష్టాన్ని బట్టి, ఆపదను బట్టి, ఇబ్బందిని బట్టి మొరపెట్టినప్పుడు మనకు ఓదారుద్దాం, ఆదరిద్దాం, చేయదగిన సహాయం చేద్దాం, మనం ధన్యులమవుతాం. అనగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మన అక్కర్లను ఆయన తీరుస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే చివరిగా పేదల పట్ల ఎలా కటాక్షం చూపించాలి అనంటే, మనం విందు పెట్టే విషయంలో మనం విందు చేసుకున్నాం. మన ఇంట్లో ఒక గొప్ప కార్యమైంది, ఏ కార్యమైనా జరిగింది, అప్పుడు విందు తయారు చేస్తాం. ఆ విందు పెట్టే విషయంలో వారి మీద కటాక్షం చూపించాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. సహోదరి సోదరా, మనం విందు చేసేటప్పుడు పేదల పట్ల కటాక్షం చూపించాం. మన బంధువుల్ని పిలుచుకుంటాం, మన స్నేహితుల్ని పిలుచుకుంటాం, మనకు తెలిసిన వారిని పిలుచుకుంటాం. ఎందుకో తెలుసా? వాళ్ళు వచ్చి ఎంత చక్కగా చేశానో వాళ్ళ ద్వారా మెప్పు పొందుకోవడానికి, వాళ్ళ ద్వారా ఘనత పొందుకోవడానికి, తద్వారా తిరిగి వాళ్ళు నన్ను పిలిచి నాకు శ్రేష్టమైన విందు తయారు చేసి పెడతారు అన్న భావంతో మనం విందు చేసి అట్టువారిని పిలుస్తాం. కానీ వాక్యం చెప్తుంది, విందు చేసే సమయంలో పేదల పట్ల, విందు పెట్టేటప్పుడు పేదల పట్ల కటాక్షం కలిగి ఉండాలి. చదువుకున్న మాటలు లూకాసు వార్త, దయచేసి 14వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త చూడండి, బైబిల్ అని వారందరూ కూడా చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వాక్యం. అయితే మీరు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును పిలువము. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి, యేసు ప్రభుని కొందరు విందుకు పిలిచారు. దేవాతి దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా లోకానికి వచ్చినప్పుడు ఆయనను విందుకు పిలిచారు కొంతమంది. పిలిచినప్పుడు వారితో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు చదువుదాం. అయితే మీరు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక, అనగా తిరిగి పెట్టడానికి నీకు ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదు. హల్లెలూయా. ఏంటి అంశం ఈరోజు? పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. వాళ్ళు తిరిగి పెట్టలేని వాళ్ళు ఉన్నారే, మనము కటాక్షించి విందు పెట్టినప్పుడు, వారికి మంచి భోజనం పెట్టినప్పుడు, వారిని ప్రేమించి కనికరించి వారికి మంచి భోజనం ఏర్పాటు చేసినప్పుడు మనము ధన్యులం అవుతాం. మరొకసారి ఆ మాట చక్కగా చదువుకుందామా? అయితే మీరు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును పిలువము. పిలువు. గుడ్డివారిని పిలువు, కుంటివారిని పిలువు. ఏమండి, అంగహీనుని పిలువు, పేదల్ని పిలువు, ఏమండి, దరిద్రుల్ని పిలువు. వారికి విందు పెట్టు. వారి తిరిగి నీకు ప్రత్యుపకారం, అనగా తిరిగి నిన్ను పిలిచి పెట్టే శక్తి వారి దగ్గర లేదు గనుక నీవు ధన్యుడివి. హల్లెలూయా, హల్లెలూయా. పేదవాడిని కనికరించమంటే అర్థమైందా? పేదవాడిని కనికరించేవాడు ధన్యుడంటే అర్థమైందా? ఏ పేదవాడైతే నీకు తిరిగి పెట్టలేడో అట్టి వాడికి నువ్వు పెట్టినప్పుడు విందుని నువ్వు ధన్యుడవుతావు, ధన్యుడవుతావు. హల్లెలూయా. ఇందుకు ఏంటో ధన్యతనంటే, కంటిన్యూ చేద్దామా? 14వ వాక్యం. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదవని చెప్పెను. దేవుని స్తోత్రం. నీతిమంతుల పునరుద్ధానం అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు, మధ్యాకాశానికి నీతిమంతులందరూ తిరిగి లేస్తుంటారు, సమాధుల నుంచి లేస్తుంటారు. ఆ టైంలో నీకు ప్రత్యుత్తరము దొరుకుతుంది. హల్లెలూయా. ప్రత్యుపకారము దొరుకుతుంది. దేవుడి కడ ఆ ధన్యతను పొందుతావు. అందుకే పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బంధువుని వెళుతామా? రక్త సంబంధులు వెళుతామా? మనం చేసే పని సైతానుడు చేపించే పని ఇదే. ఇదిగో ఒకసారి చదువుకున్న మాట,
లూకాసు వార్త 14వ అధ్యాయం 12వ వాక్యం చదువుకున్నట్లయితే మనం చేసే పని ఇదే. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను బలవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. ఒకవేళ అలాంటి వాళ్ళకి పిలిస్తే వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు, నీకు ప్రత్యుపకారము కలుగును. హల్లెలూయా. చూసారా, నువ్వు నీ స్నేహితుల్ని బంధువుల్ని గొప్పవారిని అందరిని పిలిచి మంచి విందు చేశావు, వాళ్ళు మళ్ళీ నిన్ను పిలిచి నీకు విందు పెడతారు. దానివల్ల ఏ ప్రతిఫలం ఉంది? ఎలా ధన్యవాదం? కనుక పేదలకు కటాక్షించడం అంటే 4వ పాయింట్, మనం విందు చేసే విషయంలో పేదల పట్ల కటాక్షం చూపించి వారికి పెట్టాలి. వారికి పెట్టడమే కటాక్షించడం. తద్వారా వాళ్ళు తిరిగి మనకు పెట్టలేరు కనుక మనము ధన్యులమవుతాం. ఏంటి అధన్యత? ఏంటి అధన్యత? ఏంటి అధన్యత? నీతిమంతుల పునరుద్ధానమందు మనకు ప్రత్యుపకారము దొరుకుతుంది. అదే ధన్యత. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 5వ అధ్యాయము 29వ వాక్యంలో ఏం చెప్పాడు తెలుసా? ఏంట ఆ యొక్క ప్రత్యుపకారము, ఆ ధన్యత అంటే మనం చూద్దాం. చూడండి మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వాక్యం చూద్దాం. తీసిన వారు చూడండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు సమాధుల నుంచి. నా సహోదరి సోదరా, భక్తిలో నీవు పేదల పట్ల కటాక్షం కలిగి ఉండడం అంటే 4వ పాయింట్, విందు చేసినప్పుడు ఆ పేదల పట్ల ఏం చేయాలి? చెప్పాలి, కటాక్షం చూపించాలి. అనగా వారికి మంచి విందు చేసి పెట్టాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. ఏంటా ధన్యత అంటే యేసయ్య అక్కడే చెప్పాడు. లూకాసు వార్తలో ఏం చెప్పాడు ఆయన? 14వ వచనంలో నీతిమంతుల పునరుద్ధానమందు ప్రత్యుపకారము పొందుతారు అన్నాడు. యోహాను సువార్త 5:29 అంటాడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేందుకు. హల్లెలూయా. ఎవరిని మేలు చేసేవాళ్ళు? పేదలను కటాక్షించేవాళ్ళు, దేవుని సువార్త చెప్పేవాళ్ళు, దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళు, వీరందరూ కూడా మేలు చేసేవాళ్ళు. వీరి ధన్యులు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. కనుక నీతిమంతులు పునరుద్ధానమందు ప్రత్యుపకారం పొందుతారన్నాడే. ఏంటి ఆ ప్రత్యుపకారం అంటే? సమాధుల నుంచి ప్రభు వచ్చినప్పుడు, ప్రభు శబ్దం వినపడినప్పుడు ఏమండి అందరూ లేస్తారు. నీతిమంతులు చెప్పండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వస్తారు. నీతిమంతులు జీవ పునరుద్ధానానికి వస్తారు. కీడు చేసిన వారు తీర్పు అనగా నరకానికి వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే మనకు ధన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి సోదరా, ఇప్పుడు చెప్పండి, పేదవాళ్ళని మనం కటాక్షిద్దామా వద్దా? పేదవాళ్ళని కౌగిలించుకుందామా? గౌరవిద్దామా? అభిమానిద్దామా వద్దా? చెప్పండి. మన ప్రభువు పాత నిబంధన గ్రంథంలో పేదల పట్ల అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే అనేక చోట్ల పేదల పట్ల ఇలా ఉండండి, పేదల పట్ల ఇలా ఉండండి, ఖచ్చితంగా మీ చెయ్యి ముడుచుకోవద్దు, ఖచ్చితంగా వారికి సహాయం చేయండి, వారి అక్కరకు వద్ద చేయండి, మీరు దీవించబడతారు, మీ కార్యాలు నెరవేర్చబడతాయి అంటూ అనేక విషయాలను కొత్త నిబంధనలో కూడా అదే విధంగా చెప్పాడు. కొత్త నిబంధనలో కూడా అదే చెప్పాడు. సహోదరి సోదరా, పేదల పట్ల మనము కటాక్షం కలిగి ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాలని మనం పొందుతాం. చూడండి, ధనవంతుడైతే పేదవాడైన లాజరు పట్ల చెప్పండి కటాక్షం చూపించలేకపోయాడు. ఏమయ్యాడండి? నీతిమంతుల పునరుద్ధానం పొందుతాడా? ఎక్కడికి వెళ్ళాడు? తను నరకానికి వెళ్ళిపోయాడు. దయచేసి ఆధారం అదే మనకు. పేదల పట్ల ఏం చేయాలి? బాగా విందు చేసామనుకోండి, ఇంట్లో మంచి మంచి వంటలు చేసామనుకోండి, ఎవరిని పిలుస్తాం? ఎవరిని పిలవాలనిపిస్తుంది? ఎవరిని పిలవాలమ్మా? గొప్పవారిని పిలవాలి, అధికారులు పిలవాలి, నా స్నేహితురాలు పిలవాలి, నా స్నేహితుని పిలవాలి, మా బంధువులు పిలవాలి, రక్త సంబంధాలు పిలవాలి.
పిలిచి తిను తిను, ఇది కూడా తిను, ఇది టెస్ట్ చేయి, ఇది టెస్ట్ చేయి అని చెప్పి దోసి పెడతాం. కానీ రేపటి దినం మనం పిలుస్తారు వాళ్ళు, మనము తింటాం. దానివల్ల ఫలితం ఉందా? మనం ధైర్యమయ్యామా? కానీ ఈ రోజు నుంచి మనందరం కూడా పేదవాడిని ఏం చేద్దాం? కటాక్షిద్దాం. మనం చూసాం, పేదవాడిని కటాక్షిస్తే కీర్తన 41వ అధ్యాయము 1వ వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యం చూసాం. పేదవాడిని కటాక్షిస్తే మనం ఏం చూసాం? ఆపద కాలంలో తప్పించబడతాం. నెంబర్ 2 ఏం చేయబడతాం? కాపాడబడి బ్రతికించబడతాం. నెంబర్ 3 శత్రు చేతికి దేవుడు అప్పగించకుండా, అది సాతాను చేతికైనా ఈ లోక శత్రుల చేతికి అప్పగించకుండా దేవుడు మనకు కాపాడుతాడు. రోగం మనకు రాగా ఏమండి ఆయన మనను స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు. ఇకపోతే పేదల మీద కటాక్షం ఎలా చూపించాలో మనం తెలుసుకున్నాం. ఎలా చూపించాలంటే మన అక్కర కొలది అక్కర తీర్చినప్పుడు వారి మీద మన కటాక్షం చూపించాం. అప్పుడు దేవుడు మనల్ని, మన కార్యాలను దీవించి ఆశీర్వదిస్తాడు. ఇక రెండవది ఎలా చూపించాలి కటాక్షం? న్యాయం చేసే విషయంలో భక్తిహీనుల చేతుల నుంచి, భక్తిహీనుల చేతుల నుంచి, బాధ పెట్టే వారి చేతుల నుంచి వారి పట్ల న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేసి వారిని మనము విడిపించాలి. అదే మనం పేదల పట్ల కటాక్షం చూపడం. ఎవరు చూపించారా పని? యోబు చూపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ధన్యుడయ్యా. ఇక మూడవదిగా ఏమన్నా, పేదలు మనకు మొరపెట్టినప్పుడు వారి మొర మనం ఏం చేయాలి? ఆలకించడమే. వారి పట్ల మనం కటాక్షం చూపించడం. అప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనకు సహాయము చేస్తాడు. ఇక నాలుగోది ఏమన్నా, విందు చేసే విషయంలో, విందు పెట్టే విషయంలో ధనికులకి, బంధువులకి, స్నేహితులకు మాత్రమే కాకుండా పేదల పట్ల సమృద్ధిగా వారికి సహాయం చేసినప్పుడు, పెట్టినప్పుడు వారి మీద మనం కటాక్షం చూపిస్తున్నాం. కలిగే మేలేందంట, నీతిమంతుల పునరుద్ధానం ముందు పునరుద్ధానం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఇంటి కృప దేవుడు మన జీవితాల్లో దయచేయనట్లుగా పేదవాడిని ఏం చేద్దాం? కటాక్షిద్దాం. ఈ రోజు నుంచి కటాక్షించు. ఈ దీవులన్నీ నువ్వు పొందబోతున్నావు. సహోదరి సోదరా, గొప్పవాడిని కాదు కటాక్షించేది, ధనికులు కాదు కటాక్షించేది, నీ బంధువులనే కాదు కటాక్షించేది, పేదవారి పట్ల ఈ రీతిగా, ఈ పద్ధతిలో కటాక్షించు. ప్రేమ చూపించు, దయ చూపించు, వాత్సల్యం చూపించు, కనికరం చూపించు. ఈ దీవులన్నీ నువ్వు పొందు. తద్వారా ధన్యుడిగా, ధన్యురాలుగా ప్రభువు రాకడ వరకు మనం కొనసాగదాం, దీవించబడతాం. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో సహాయం చేసి దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ శుభ దినాలలో మాకు మేమే ఆనందాన్ని, సంతోషాన్ని, మా బిడ్డలు, మా కుటుంబాలు, మా రక్త సంబంధులు, మా బంధువులు, మా స్నేహితులు మేమే సంతోషాన్ని, ఆనందాన్ని చూడకుండా పేదవాడిని కటాక్షించువాడు ధన్యుడని చెప్పాం. పేదవాడిని కనికరిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో నేర్పించావు. పేదవారి పట్ల ఎలా కటాక్షం చూపించాలో నేర్పించావు. తద్వారా వచ్చే దీవులు మాకు నేర్పించావు, మాకు తెలియపరిచావు. విన్న వాక్యం అంతా మా ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా, మేము అందరం కూడా నాయన హృదయంలో దాచుకొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఏ ప్రాంతంలో నుంచి, ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ ప్రభు వారందరూ కూడా ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకొని పేదవారి పట్ల కటాక్షము కలిగి, ప్రభాను కటాక్షం కలిగి ఉన్నావు పేదవారి పట్ల, అట్టి మనసు మేము కలిగి కటాక్షం చూపించి మేము ధన్యులమై ఆ ధన్యతలో ఉన్నట్టు ఆశీర్వాదాలు అనుభవిస్తూ నీ రాకడ వరకు మా జీవితాలు ధనికరంగా మాటకు దాయించమని ఇచ్చిన జీవపు మాటలను బట్టి, శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ యేసుక్రీస్తు ఘనమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.